ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విజయవాడ, గుంటూరు నగరాల మధ్య గల మంగళగిరి ఏపీ రాజధాని ప్రాంతంలో ప్రధాన నగరం కావటం అందరికీ తెలిసిన విషయమే. ఇప్పుడు ఇక్కడ అన్ని ప్రధాన రాజకీయ పార్టీల కార్యాలయాలతో పాటు మరో జాతీయ స్థాయి గుర్తింపు కలిగిన రాజకీయ పార్టీకి చెందిన రాష్ట్ర పార్టీ కార్యాలయం కూడా వెలసింది. ఇప్పటికే ఈ రెండు నగరాల మధ్య గల జాతీయ రహదారికి ఇరుప్రక్కల మంగళగిరి, తాడేపల్లి నగర కార్పొరేషన్ పరిధిలో పలు రాజకీయ పార్టీలు తమ రాజకీయ విధి విధానాలను నిర్వహిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఇదే జాతీయ రహదారి పక్కన కొద్ది రోజులుగా మంగళగిరి మండలం కాజా టోల్గేట్ వద్ద జాతీయ పార్టీ సమాజ్వాదీ పార్టీకి చెందిన ఏపీ రాష్ట్ర కార్యాలయం ఇప్పుడు మంగళగిరి, తాడేపల్లి నగర కార్పొరేషన్ పరిధిలో కొంత చర్చనీయాంశంగా మారింది. ఇది జాతీయ స్థాయి గుర్తింపు కలిగిన రాజకీయ పార్టీ. ఒకప్పుడు ఉత్తరప్రదేశ్లో ములాయం సింగ్ యాదవ్ స్థాపించిన ఈ పార్టీ అక్కడ బీఎస్పీ, కాంగ్రెస్, బీజేపీ పార్టీలకు ధీటుగా పలు ఎన్నికలలో పోటీనిచ్చింది. అక్కడ గతంలో ప్రభుత్వం కూడా ఏర్పాటు చేసిన ఈ పార్టీ తాజాగా ఆంధ్రప్రదేశ్ ఎన్నికలపై కూడా ఫోకస్ చేసినట్లు కనిపిస్తుంది. జాతీయ హోదా ఉన్న సమాజ్వాదీ పార్టీ 2024 ఎన్నికలలో ఏపీలో అసెంబ్లీ, లోక్సభ ఎన్నికలలో పోటీ చేస్తుందని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పాశ్యం వెంకటేశ్వర్లు ఇప్పటికే ప్రకటించారు. 1992లో కూడా ములాయం సింగ్ యాదవ్ నేతృత్వంలోని సమాజ్వాదీ పార్టీ ఏపీలో పోటీ చేసింది. అయితే ఈ పార్టీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కొత్తేమీ కాదు. కాకపోతే రాష్ట్ర విభజన తరువాత ఏపీలో అది ఈ ఏడాది రాజకీయాలకు ఇక్కడ మరింత ప్రాముఖ్యత ఏర్పడింది. ప్రస్తుతం ఈ పార్టీ విధి విధానాలు గమనిస్తే ఇప్పటికే ఏపీలో బాపట్ల జిల్లా చీరాలలో సమాజ్వాదీ పార్టీ నేత ములాయం సింగ్ యాదవ్ విగ్రహాన్ని స్థానిక సమాజ్వాదీ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు పాశ్యం వెంకటేశ్వర్లు ప్రారంభింపజేశారు. అలాగే జాతీయ రహదారి పక్కనే కాజా గ్రామం వద్ద ఏర్పాటు చేసిన ములాయం సింగ్ యాదవ్ విగ్రహం ఆవిష్కరణకు సిద్ధం చేశారు. ఆ పార్టీ ఏపీ రాష్ట్ర అధ్యక్షులు పాశ్యం వెంకటేశ్వర్లు త్వరలో సమాజ్వాదీ పార్టీ జాతీయ అధ్యక్షులు ఉత్తరప్రదేశ్ మాజీ మంత్రి అఖిలేష్ యాదవ్తో ఈ విగ్రహాన్ని ఏపీ సమాజ్వాదీ పార్టీ కార్యాలయాన్ని ఆవిష్కరింపజేసే పనిలో నిమగ్నమయ్యారని తెలుస్తుంది. అయితే ఇక్కడ ఓ ట్విస్ట్ ఉంది. ఏపీలో గుర్తింపు కలిగిన తెలుగుదేశం పార్టీ గుర్తు సైకిల్ కాగా సమాజ్వాదీ పార్టీ గుర్తు కూడా సైకిల్. మరి సమాజ్వాదీ పార్టీ ఏపీలో పోటీలో ఉంటుందన్న నేపథ్యంలో ఈ టీడీపీ, సమాజ్వాదీ పార్టీల సిమిలారిటీ గుర్తులపై పరిస్థితి ఎలా ఉండబోతుందో వెయిట్ అండ్ సీ.